నాటో దేశమైనటువంటి జర్మనీ రష్యా ఉక్రెయిన్ యుద్ధం మీద తీవ్రంగానే స్పందిస్తుంది. అతి పెద్దదైనటువంటి సఫరర్ జర్మనీ. ఓ పక్కన అమెరికా వెన్నుపోటు పొడిచింది. రష్యా నుండి వస్తున్నట్టు ఆయిల్ పైపుల మధ్యలో ధ్వంసం చేసింది. అట్లానే అమెరికాని వ్యతిరేకించలేదు, రష్యాని ఎత్తిన పెట్టుకోలేదు. దేశంలో ఉన్న ప్రజలేమో రష్యాకు అనుకూలంగా ఉందామంటారు, కానీ అంతర్జాతీయ లెక్కల కోసం అని చెప్పి ఈయనేమో అమెరికాతో అనుకూలంగా ఉంటాడు. ఇట్లాంటి సందర్భంలో నాటో నేషన్ జర్మనీ ఈజ్ ఆన్ ద బ్రింక్ ఆఫ్ డిక్లేరింగ్ అన్ ఎమర్జెన్సీ. Germany Chancellor Olaf Scholz told the parliament that emergency would have to be declared in wake of military aid to Ukraine. If situation there does not improve by next year, Germany's opposition lashed out a Olaf Scholz plan, calling it financial trickery. ఇది ఆర్థిక నష్టాలతో ప్రజలందరూ ఆగ్రహంతో రోడ్లెక్కుతున్నటువంటి వేళ ఎమర్జెన్సీ విధించి కంట్రోల్ చేసుకోవడానికి ప్రధానమంత్రి ప్రయత్నిస్తుంటే అందుకు అంగీకరించబోమని ప్రతిపక్షం చెప్తోంది. రోడ్డెక్కి ఉద్యమించడం కాదు, ప్రభుత్వాన్ని కుప్పకూలుస్తాం ప్రజాస్వామ్యం కోసం అని చెప్తోంది.